మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి సాఫ్ట్వేర్, మా అమ్మాయి వెస్టేజ్, మా అబ్బాయి వెస్టేజ్. ఆ రోజు మీ కథ తిరుగుతూ గుంపులో పోయిందా భరిస్తారా? ఈ రోజు డిసైడ్ అయితే మా లాగా సినిమాగా సింగిల్ గా ఉండొచ్చు. ఒక లాస్ట్ అండ్ లీస్ట్, ఈ బిజినెస్ లో మనం అందరం సక్సెస్ అవ్వాలి అంటే సింపుల్ అయిన ఒక విషయం, మన థాట్ ప్రాసెస్, మన మైండ్ సెట్. ఏదైనా మనం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మీ మైండ్ లో ఖచ్చితంగా అనుకుంటే జరుగుతుంది. ఒకే ఒక చిన్న విషయాలు మాత్రం మార్చుకోండి. మీరు నోట్లో ఏం చెప్తారో చేయండి. పాప చాక్లెట్ తీసుకొస్తాను సాయంత్రం అని చెప్తాం పిల్లలకి. తీసుకెళ్తామా? మర్చిపోయినా ఇంటి దాకా గుర్తుకొచ్చినా మళ్ళీ వెళ్ళి వెంటనే తీసుకొచ్చి మనం చెప్పింది చేయాలి. ప్లాన్ వేసామంటే ఆ బోర్డు రాసామంటే చిన్న బోర్డే పెట్టుకోండి. రేపు 6 గంటలకి 5 గంటలకు వేద్దామని పెట్టుకోవద్దు, 6 గంటలకు వేద్దామని పెట్టుకోండి. చిన్న విషయమే. అనుకున్న విషయం మీరు యాక్షన్ లో తీసుకొచ్చారంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తిను అనుకున్నది చేస్తుంది అని మనం రిజిస్టర్ చేశామంటే మీరు రేపు పెద్ద విషయాలు అనుకున్నా అది చేసేస్తుంది. రెండోది, మీ మెంటర్ని చూస్ చేసుకోండి. మెంటర్ నోట్లో చెప్తే కాదు. ఆంజనేయ స్వామి ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసా? ఆంజనేయ స్వామి బలవంతుడా, శ్రీరాముడు బలవంతుడా? ఆంజనేయ స్వామి బలవంతుడు. ఎందుకని? శ్రీరాముడిని రామ శ్రీరాముడి దగ్గర ఉండేటప్పుడు ఇలా ఉంటాడు, మన దగ్గర అప్పుడు మన సరెండర్ అయితేనే మన లీడర్స్ కి మనం మెంటర్గా ఉండొచ్చు. సరెండర్ అప్లై అంటే అప్లై రెస్పెక్ట్. మీరు మీ డౌన్లైన్స్ ఏం ఇవ్వాలని మీరు అనుకున్నారో మీరు మీ అప్లై ఇవ్వాలి. అప్లై డౌన్లైన్స్ ఏం ఇవ్వాలనుకున్నారో మీరు మీ డౌన్లైన్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఫస్ట్ మన దగ్గర చేంజ్ అయితే ఆటోమేటిక్ గా పీపుల్ చేంజెస్ మన దగ్గర కనిపిస్తాయి. మన దగ్గర చేంజ్ లేకపోతే ఎక్కడ మీకు చేంజెస్ కనిపించదు. ఇలాంటి ఒక గ్రేట్ ఇండస్ట్రీ మీరు ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇంకా నుంచి రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలో వెస్టేజ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుందని ఎక్సలెంట్ గా మీకు కనిపిస్తుంది. నేను కో ఫౌండర్ దీపక్ సార్ని ఇన్వైట్ చేసి మా బుక్ క్యాంప్ ఆయన వచ్చాడు అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? దీపక్ సార్ ఎవరు? వెస్టేజ్ ఒక కో ఫౌండర్. సార్ ఈ విధంగా ఉన్నారు, లేడీస్ ఎక్కువగా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అనగానే ఒక ఎంపీ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మన వాళ్ళ గెలుపుగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. లేదు లాస్ట్ అండ్ లీస్ట్, గవర్నమెంట్ జాబ్స్ రాస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? చేయడం లేదా? తెలియని వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా చేయండి. మీకు అది మీ డ్రీమ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. కానీ ఈ రోజు వెస్టేజ్ లో మనం టీడీఎస్ కడుతున్నామా లేదా? లీడర్స్ టీడీఎస్ మా ద్వారా గవర్నమెంట్ వెళ్తుంది. నేను ఈ సంవత్సరం నుంచి జిఎస్టీ కడుతున్నా. గవర్నమెంట్ మనీ మనం ఇస్తుంటే గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తుంది? రాబోయే రోజుల్లో గవర్నమెంట్ లో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి. అలాంటి ఒక గొప్ప ప్లేస్ లో ఉన్నాం. ఇటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లైనర్స్, మా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్కి మీకు పువ్వులాగా నేను ఇప్పుడు కనిపించచ్చు, కానీ కింద ఉన్న కాడ ఈ రోజు మా హస్బెండ్ 200% సపోర్ట్. నెక్స్ట్, నిన్న బుక్ క్యాంప్ 3 పిల్లల సహకారంతో జరిగింది. కాలేజ్ లో లీడర్స్ వచ్చి నాకు చేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ లైఫ్ దీంట్లో ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. మా పెద్ద బాబు దీంట్లో బ్రాంజ్ డైరెక్టర్, మా పెద్ద చెల్లి దీంట్లో డైమండ్ క్రౌన్ డైరెక్టర్. 1 lakh ఇంకా మీకు కార్